ఈరోజు ఈ కార్యక్రమంలో మొట్టమొదటి భాగంగా కొన్ని సినీ గీతాలను ఈరోజు మంచి గాయకుల చేత మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాం. తదుపరి కొన్ని క్లాసికల్ డ్యాన్సెస్ కూడా మీ ముందు పర్ఫామ్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూర్చున్నట్టయితే మేము ఈ కార్యక్రమాన్ని 100% మిమ్మల్ని అందరూ కూడా సాటిస్ఫై చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ కూడా మీరు కూర్చున్నట్టయితే ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తాం. ప్రముఖుల్ని ఎంపిక చేసుకుని జీవితకాల పురస్కారాన్ని అందజేస్తున్న పెద్ద సంస్థ మా 25 కళా సంఘాల సంస్థ. అదేవిధంగా ఈ సంవత్సరం డాక్టర్ పెనుబల్లి బాబునాయుడు గారు, చైర్మన్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వాళ్ళని ఎంపిక చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మా అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో 25 కళా సంఘాల సంస్థ. అలానే వచ్చే సంవత్సరం రంగనాయక స్వామి టెంపుల్ చైర్మన్గా పనిచేసిన పత్తి బాబు గారిని ఎంపిక చేయడం జరిగింది. వారికి 2017 జీవితకాల పురస్కారాన్ని అందజేస్తున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఈ మాట మీకు అందరికీ చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. చాలా సంతోషం అండి. ఇదే విధంగా మీరందరూ కూడా ప్రతిసారి మా 25 కళా సంఘాల సంస్థలు చేసే కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతమైన కార్యక్రమాలను మేము అందరం కూడా నిర్వహిస్తున్నాం. ఇలానే మా 25 కళా సంఘాలని ఆదరించి మీరందరూ కూడా ప్రతిసారి మేము చేసే కార్యక్రమాలకు విచ్చేసి అందరినీ మరొకసారి ఆశీర్వదించగా కోరుతున్నాం. ఈ 25 కళా సంఘాల్లో అమీర్ ఆర్ట్స్ అకాడమీ మన అమీర్ జాన్ గారు ఒక అద్భుతమైన ఆర్టిస్టు. వారు ఒక్కసారి కుంచె పట్టుకుంటే అద్భుతాలను సృష్టించగలరు. అలాంటి మంచి మంచి సంస్థలను కూడా మా 25 కళా సంఘాల్లో చేరి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలానే నా పేరు కోసూరు రత్నం. మాది విశాలాక్షి వృద్ధులాశ్రమం. గత 12 సంవత్సరాలుగా నెల్లూరులో ఎంతోమంది వృద్ధులను చేరదీసి వారికి అన్నీ మేమై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానికి మా గౌరవాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు గొలగముడిలో 106 మంది వృద్ధులు, 25 ఆవులు, ఒక అద్భుతమైన దేవాలయం కట్టించి ఎంతోమందిని చేరదీసి వారికి ఆశ్రయం కల్పించి అన్ని చూసుకుంటున్న పెద్ద సంస్థ. ఇలానే ఇంకా ఎన్నో సంస్థలు, మన గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ, మన కిరణ్ కుమార్ చేసే సంస్థలు, ఇవన్నీ కూడా ఎంతో స్వచ్ఛతంగా ముందుకెళ్తున్న పెద్ద సంఘాల సంస్థ మాది 25 కళా సంస్థ. ఈ కళా సంఘాలని మీరందరూ కూడా మళ్ళీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. సంతోషం. థ్యాంక్ యూ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతవిశ్చేతసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతే వాజేభిర్వాజనీపతే ధీనామవిత్రేవతు మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
ॐ तत्सं यो रावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवीं स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं सं नो अस्तद्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपात् स भूमिं विश्वतो वृत्वाम् अच्छतिष्ठदशाङ्गुलं पुरुष ये वेदकं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषानः यदन्नेनातिरोहते एतावानस्य महिमाम् अतो जायागुस्य पुरुषः पादोऽस्य विश्वाभूतानि विपादस्यामृतं दिवि विपादोद्भवदेत्पुरुषः पादो स्नेहा भवात्मनः ततो विस्सञ्जक्रामत शासनानशनेभे तस्माद् विराट जायत विराजो अजपुरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमतो पुनः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीताज्यं ग्रीष्मैध्वंसरद्दविः सप्ताशासन् परिदेह च सप्तसन्दं कृताः देवा यज्ञं तन्वानाः अपद्नं पुरुषं पशुं तं यज्ञं महर्षि प्रोक्षणः पुरुषं जातमकृतः तेन देवा अयजन्त राज्यार्हेच्छे तस्माद्यज्ञा सर्वतः समृद्धं वृषदाज्यं वसो गुस्ताञ्चक्रे वायुयान् आरण्यान् ग्राव्याचे तस्माद्यज्ञा सर्वतः द्विजस्सामार्यज्रे छन्दागुंसि जज्रे तस्मात् यजस्तस्माजायत तस्मादस्माजायन्त एके च भयाततः गावो हजज्रे तस्मात् तस्माज्जाता जावयः यत्पुरुषं यदुः कैधाव्यकल्पयन् मुखमुखमस्य को बाहु कावो रूपता उच्यते ब्राह्मणो अस्य मुखमासीत् बाहो राज्ञकृतः पुरोततस्य द्वैसः अज्जागं शूद्रो जायत चन्द्रमामनसो जातः चक्षुः सूर्यो जायत मुखान्तस्य अग्निश्च प्राणाद्वायुर्जायत नाभ्यासीन्तरिक्षं तेष्णोजौ संवर्तत पश्चाद्भूविदस्तोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषम् अहन्तम् आदित्यवर्णं तमसः प्रदत्तात् तमेवं विद्वान्नमृते भवति नान्यपन्था विद्यजायताय प्रजापतिश्चरति गर्भन्ताय अजायमानो बहुधा जायते तस्य धीरा परिजानन्ति योनिं मरीचीनां पदमिच्छन्ति वेषः यो देवेभ्यो आतपदे यो देवानां पुरोहितः पूर्वो ये देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मं जनन्तः देवाग्रेस्त ब्रुवन् यस्वयं ब्राह्मणो विजात तस्य देवा सर्वसे हितते च पत्नौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अस्य नवयातुम् इष्टं मनुष्याण औं मनुष्याण सर्वं मनुष्याण ॐ तत्त्वं यो रावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवीं स्वस्तिरस्त्रः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं तं न अस्तद्विपदे तं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः तथास्तु समुद्रराजतनयां श्रीलिङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धब्रह्मेन्द्रगङ्गाधरां तां त्रैलोक्यविडम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी प्रसन्नां सर्वदा वराङ्कुशोपासमभेदपत्राङ्करवहन्ते कुलाश्रस्तां बालाकोटिप्रभां चैत्रामजे हमाम्बां जगदीश्वरीतां सर्वमङ्गलमाङ्गल्ये श्री सर्वासाधके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते अग्निर्वज्रभव आदित्याय वज्रजो भव विष्णुर्वश्रीमाद्भव ब्रह्माय वाग्भव इमे श्रीपद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसुजायमानैः समोदमानैः भञ्जमानैः पुत्रैः पौत्रैश्च वर्धतां दीर्घमायुः नवो नवो भवति जायमानानां केतुं दृष्टामेत्यग्रे भागं देवेभ्यो सदा जयन्ति चन्द्रमास्य दीर्घमायुः मार्कण्डे आयुष्याब्दस्तु धनकनकवस्त्वान् समुद्रस्तु आयुराष्टैश्वर्याब्जस्तु कोट्ला प्राप्तस्तु पुत्रपौत्राब्जस्तु महालक्ष्मी देवता सम्पूर्ण अनुग्रह कृपाकटाक्षिद्रस्तु तथास्तु
చెక్. హలో హలో. ఈరోజు ఈ కార్యక్రమంలో మొట్టమొదటి భాగంగా సినీ గీతాలాపన ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక గాయకులు వచ్చేసినటువంటి మా గూడూరు నుంచి వచ్చేసినటువంటి కృష్ణయ్య గారిని సవినయంగా సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. కృష్ణయ్య గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మీరు వృత్తిరీత్యా ఆర్టిస్టులో జాబ్ చేస్తూ ప్రవృత్తిరీత్యా మన ఘంటసాల గారి పాటలు, జేసుదాస్ గారి పాటలు, ఎస్పి బాలు గారి పాటలు అద్భుతంగా ఆలపించగలిగినటువంటి ప్రతిభలైనటువంటి గాయకులు. జనరల్గా ఒక గాయకులు ఎవరైనా కూడా కొన్ని సింగర్స్ పాటలే పాడతారు. ఘంటసాల గారి పాటలు పాడేవాళ్ళు బాలు గారి పాట సరిగా పాడలేకపోవచ్చు. కానీ మీరు వర్స్టైల్ సింగర్, ఏ పాట అయినా చక్కగా పాడి వినిపించగలిగేటువంటి ప్రతిభలైన గాయకులు. మా కృష్ణయ్య గారిని దయచేసి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే గాయనిమణిగా వచ్చేసినటువంటి మా ఆత్మీయులు కుమారి శ్రావణి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. కుమారి శ్రావణి. ఈరోజు ఈ అమ్మాయి ప్రస్తుతం ఇటీవలే మాస్టర్ మైండ్స్లో సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసింది. సెకండ్ ఇయర్ 98%తో పాస్ అయిందండి. సీనియర్ ఇంటర్మీడియట్ 98% స్కోర్ చేశారు. మంచి టాపర్ అండ్ మోర్ ఓవర్ మంచి సింగర్ అండి, టాప్ మోస్ట్ సింగర్. అంటే ఈ అమ్మాయి వయసు చిన్నది కానీ వాయిస్ చాలా బిగ్ వాయిస్. ఎటువంటి పాటనైనా తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ ఏ పాటనైనా కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేసి దాన్ని మాడ్యులేట్ చేసి పాడగలిగినటువంటి గొప్ప టాలెంటెడ్ ఆర్టిస్ట్. త్వరలో మన నెల్లూరు నుంచి పాడుతా తీయగా ప్రోగ్రామ్కి వీరు కంటెస్ట్ చేస్తున్నారు. బాలు గారు కండక్ట్ చేసే ప్రోగ్రామ్కి వీరు త్వరలో వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. దయచేసి మన నెల్లూరు నుంచి వెళుతుంది కాబట్టి ఒక్కసారి శ్రావణికి మీ అందరి ఆశీర్వచనాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి పాటగా ఘంటసాల గారు ఆలపించినటువంటి పాండురంగ మహత్యం చిత్రం నుంచి ఏ కృష్ణ ముకుంద మురారి అంటూ మీ ముందుకు రాబోతున్నారు కృష్ణ గారు. సార్ దయచేసి మీరు లోపలికి వచ్చి కూర్చుంటే ఇది 4 వాయిస్తో 4 రాగాలతో కంపోజ్ చేయడం అద్భుతమైనటువంటి ఘంటసాల గారు ఆలపించినటువంటి గీతం. చాలా 13 నిమిషాలు ఉన్నటువంటి కంటిన్యూస్గా 4 రాగాలు మిళితమైనటువంటి కంపోజ్ చేశారు ఘంటసాల గారు ఆలపించడంలో. అటువంటి పాటను మా కృష్ణ గారు పాడేందుకు ముందుకు రాబోతున్నారు. హే కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నడిరేయి దాటితి వంట వెలసి
ముకుంద మురారి. నీ పలుగాకి పనులకు గోపెమ్మ, నీ పలుగాకి పనులకు గోపెమ్మ, కూపించి నిన్ను రోట బంధించెనంట. ఊపున పోయి మాకుల కూలిచి, ఊపున పోయి మాకుల కూలిచి, శాపాలు పాపితివంట. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. అమ్మా తమ్ముడు మన్ను తినేను, చూడమ్మా ని రామన్న తెలుపగా, అన్నాని చెవినలిమి యశోద, ఏదన్నా నీ నోరు చూపు మనగా. చూపిటివట నీ లోటను బాపురే, 14 భువన భాండముల ఆ రూపము గనిన యశోదను తాపమున శీల్చి జన్మధన్యత గాచన్. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. కాళీయ ఫణి ఫణ జాలన ఝన ఝన, కాళీయ ఫణి ఫణ జాలన ఝన ఝన, కేలి ఘటించిన గోప కిశోరా. కంసాది దానవ గర్వాపహార, కంసాది దానవ గర్వాపహార, హింసా విదూర పాప విధార. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. కస్తూరి తిలకం లలాట పలకే, వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचन्दनं च कलयं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि ललित ललित मुरली स्वराली ललित ललित मुरली स्वराली पुलकित वनपाली गोपाली
నూతనవ రాసకేలి వనమాలి సిఖిపించే మౌలి వనమాలి సిఖిపించే మౌలి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. ముకుంద మురారి థ్యాంక్ యూ కృష్ణ గారు. తరువాత గీతం. ఈ పాట ఈరోజు లతా మంగేష్కర్ అంటే మన తెలుగులోనే కాదు అన్ని భాషల్లో కూడా సుప్రసిద్ధ గాయనవిడ. ఈరోజు కూడా ఆ పాటలు కూడా చలామణి అవుతున్నాయంటే ఆమె ఎంత గొప్ప సింగరో మీకు అర్థమవుతుంది. అటువంటి వాణి నుంచి ఒక గొప్ప గీతాన్ని ఈరోజు హిందీలో సత్యం శివం సుందరం చిత్రం నుంచి లతా మంగేష్కర్ ఆలపించినటువంటి అద్భుతమైనటువంటి గీతం. పక్కా డివోషనల్ మెలోడీని దీన్ని ప్రజెంట్ చేయడానికి మా శ్రావణి. మీరు వయసు చిన్నదైనా కూడా వాయిస్ చాలా భయంకరం, చాలా డెప్త్ వాయిస్ అండి అమ్మది. అసలు మీరు ఈ అమ్మాయి వాయిస్ వింటే ఈ అమ్మాయి ఇంత చిన్న అమ్మాయి
ఇంత వాయిస్లో ఎలా పాడుతుంది, ఇంత పక్కాగా నొటేషన్స్ని ఆ యొక్క గమకాలన్నీ అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగేటువంటి ప్రతిభ కలిగినటువంటి గాయని మన నెల్లూరులో త్వరలో మన పాడుతా తీగ ఎపిసోడ్లో మీరు పార్టిసిపేట్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. హలో 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 హలో
కష్టమైనటువంటి పాట. అండ్ మోర్ ఓవర్ ఇది సంగీతం మీద అవగాహన ఖచ్చితంగా ఉన్నటువంటి పాటలు పాడాలంటే జనరల్ సింగర్స్ ఈ పాటల్ని పాడినా కూడా సరైనటువంటి మెలోడీ రాదు. దయచేసి ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉంటే మీరు మంచి మంచి పాటలు ప్రజెంట్ చేస్తారని తెలియజేస్తున్నాం. తర్వాత గీతం కొన్ని కాంబినేషన్స్ 100% మ్యూజికల్ హిట్ ఉంటాయి. జనరల్గా ఒక ఇళయరాజా గారు బాలు గారు పాడారంటే కాంబినేషన్స్లో అది 100% మ్యూజికల్ హిట్గా ఉంటుంది. అది ఏ ఫిల్మ్ అయినా కావచ్చు. అటువంటి మూవీలోంచి ఒక పిక్చర్ తీసుకుంటే రుద్రవేణి చిత్రం నుంచి బాలు గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి గీతం ఇళయరాజా సంగీత స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి రచన నుంచి తరలి రాది తనే వసంతం అన్నట్టు మీ ముందుకు రాబోతున్న కృష్ణ గారు. తనే వసంతం తన దరికి రా
బాలకృష్ణ గారు. ఇప్పుడు మీరు చూడబోయేటువంటి పాట ఇది వీరు ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ ఆర్టిస్ట్. వీరు ఒక పాటని కంపోజ్ చేశారంటే 100% మీరందరూ కూడా దీన్ని సాటిస్ఫై అవుతారు, ఎంజాయ్ చేస్తారు. ఇది పాండురంగుడి చిత్రం నుంచి బాలకృష్ణ గారు అభినయం చేసినటువంటి మాతృదేవోభవ అంటూ మీ ముందుకు రాబోతున్నారు. మా సంటి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మీ అందరి ఆశీర్వచనాల మధ్య, కరతాల గల్లుల మధ్య సంటి గారు, మీరు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభలైనటువంటి కళాకారులు. సంటి గారు వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది. అమ్మా నాన్న, అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది. నాన్నని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది. అమ్మా నీ కలలే నా కంటి పాపనైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని, మీ నెత్తుటి ముద్దయ నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని, తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మా, కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగు ముడిని తెంపి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు. నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని,
మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దునా కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం మాయను పోసుకునే నీవు వర్తిల్లు కలకాలం శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతాయుష్మాన్ భవ. ఈ సాంగ్ నాకు కావాలని పెట్టాను ఇది ఎందుకంటే హృదయాన్ని కదిలించే ఈ పాటలో మనం మర్చిపోతున్న తల్లిదండ్రులని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి, ఒక 2 కన్నీటి పుట్టు రాల్చాలని ఈ పాట అడిగి, అంటే ఈ టీవీ ప్రోగ్రాంలో ఉన్నా కూడా నువ్వు రావాలి, రాబోయే యువతరానికి కడుపులో ఉన్న ముద్దే మన దేహం, అది మర్చిపోతున్న ఈ రోజుల్లో ఒకసారి అందరూ గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే చంటి గారు ఇప్పించారు. చాలా చక్కగా చేసి ఒకసారి మేము చప్పటితో నేను ఆశీర్వాదం. థ్యాంక్ యూ చంటి గారు. ఇప్పుడు మరొక క్లాసికల్ డ్యాన్స్, మీరు పేరు విమలాకృష్ణ గారు, మీరు మూడేళ్ల ప్రాయం నుంచే కూచిపూడి అంటే మక్కువతో దాదాపు 30 సంవత్సరాలు ఇంకా కూచిపూడి నృత్యంలో విశేష అనుభవం గడించి ఇటీవల హైదరాబాద్ నుంచి మన నెల్లూరుకి వచ్చేసి అభినవ ఆర్ట్స్ అకాడమీ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా దాదాపు 100 మంది చిన్నారులకు పైగా శిక్షణ ఇస్తూ మన నెల్లూరుకి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తున్నటువంటి ఒక ప్రత్యేక దక్షత కలిగిన వ్యక్తిగా మీ అందరూ పరిచయం చేస్తూ మీ అందరి ఆశీర్వచనాల మధ్య హర్షధ్వానాల హోరు మధ్య విమలాకృష్ణ గారిని కూచిపూడి ప్రముఖ నృత్య కళాకారిని వారి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వికసితవదనా పద్మపత్రాయతాక్షి హేమాభాం పీతవస్త్రా కరగలితల సభేమ పద్మాం వరాంగీ సర్వాలంకారయుక్తా సతతమభయదా భక్తనమ్రాం భవాని శ్రీవిద్యాం శాంతమూర్తి సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీ
మహామతి మహారూప మహామాయ మహాసిద్ధి మహారథి మహాబుద్ధి మహాసిద్ధి మహామంత్ర మహామతి మహాబుద్ధి మహాసిద్ధి మహామంత్ర మహామతి మహేశ్వరి మహాకాళి పారి సృష్టిలయంకరి ఆదిశక్తి కాళరాత్రి అలికనేతి శంకరి మహేశ్వరి మహాకాళి పారి సృష్టిలయంకరి పంచ ప్రేతాసనాసీన మహాభైరవ పూజిత పంచ ప్రేతాసనాసీన మహాభైరవ పూజిత ముక్తదం స్కనలోహితాగే రతనేత్ర జ్వాలిక ముక్తదం స్కనలోహితాగే రతనేత్ర జ్వాలిక మహేశ్వరి మహాకాళి పారి సృష్టిలయంకరి ఆదిశక్తి కాళరాత్రి అలికనేత్రి శంకరి మహేశ్వరి మహాకాళి పారి సృష్టిలయంకరి రుధిరసక్త మాంసనిష్ట వారుణి మదవిక్మలాం రుధిరసక్త మాంసనిష్ట వారుణి మదవిక్మలాం కాలకల్పీం పరాశక్తి కపాల మాలామిత కాలకల్పి పరాశక్తి కపాల మాలామిత కాలకల్పి పరాశక్తి తత్తదిం తత్తదాదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం 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 తత్తదాదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తదాదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తదాదిం తత్తదిం తత్తదాదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తజనదిం
క్షణ క్షణ సంకల్ప పాలిక ప్రళయతానేత విశ్వాత్మిక ప్రకృతి పురుష కళా దృశ్యరేఖాత్మిక అద్వయానంద సచ్చితానంద దీపిక పాగి పాగి లలితాంబిక పాగి పాగి లలితాంబిక పాగిమా 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 ఐగిరి నందిని నందిక మోదిని విశ్వవినోదిని నందునుదే గిరివరలింగ శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణుమతే భగవతి రేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే మలినాసురమర్దిని రమ్యక పద్మిని శైలసుతే రమ్యక పద్మిని శైలసుతే రమ్యక పద్మిని శైలసుతే శూలికపాలి భయరాహిమాలి జటావినోని నిటలాక్షి లోకత్రయే సుందరీతే భువి సచిత్రం నమామ్యకం ఓం నమో భగవతి కనకదుతే శాంతిరూపేణ సంస్థితః నమస్తస్తై 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 నమో నమః నమస్తస్తై 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 నమో నమః నమస్తస్తై 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 నమో నమః థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఒక చిన్న మెమిక్రీ ఐటమ్ అల్లూరి సీతారామరాజులో చిత్రం నుంచి జగ్గయ్య గారు వారు ఆ రోజుల్లో ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయి ఆ రోజుల్లో ఈరోజు మా అమర్లా ఖాన్ గారు మీరు ఒకప్పట్లో స్మైల్ రాజే స్మైల్ ఈటీవీలో మంచి మెమిక్రీ ఆర్టిస్ట్గా పేరు పొందినటువంటి వ్యక్తి ఈరోజు మేము అడిగినా కూడా కాదనకుండా సహృదయం ఇచ్చేసినట్టు ఈ అమర్లా ఖాన్ గారికి ప్రత్యేకంగా మైరేర్ క్లాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
థ్యాంక్ యూ సార్. కళాకారుల కల్పతరువు గౌరవనీయులు పెద్దలు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి, అలాగే షుగర్ ఫ్యాక్టరీలో మాకు బాస్గా ఉండి పదోన్నతి పొంది రిటైర్మెంట్ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించి అద్భుతమైనటువంటి విద్యార్థులకు సేవలు అందిస్తున్నటువంటి మా గురువు గారు శ్రీ పెనుబల్లి బాబునాయుడు గారికి, అదేవిధంగా మా మిత్రుడు గాలి కిరణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకే ఒక చిన్న బిట్ ఐటెం అండి ఇది. అల్లూరి సీతారామరాజు సినిమా నుంచి క్లైమాక్స్ సన్నివేశం జగ్గయ్య గారు కృష్ణ గారు, జగ్గయ్య గారు రూదర్ఫర్డ్గా, కృష్ణ గారు సీతారామరాజుగా నటించారు. వాళ్ళిద్దరి డైలాగ్స్ వాయిస్ చెప్పి నేను విరమిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు క్లైమాక్స్ సన్నివేశంలో జగ్గయ్య గారి వాయిస్. గుడ్ డే మిస్టర్ రామరాజు, కమాన్ టేక్ యువర్ సీట్. నేను నీతో కులాసాగా కూర్చోడానికి రాలేదు రామరాజు. నీవు నాతో ఎలా శత్రుత్వం చేయుతుంటివి, నేను నీ స్నేహమునే కోరుతుంటిని. నా దేశ ప్రజలందరినీ నాశనం చేసి నాతో స్నేహం చేస్తావా రూదర్ఫర్డ్? ఆత్మవంచన రూదర్ఫర్డ్, ఆత్మవంచన. నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సందేశాలు ఏమిటో చెప్పు. వేదు అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చు, కానీ సుంకము చెల్లించవలను. పంచాయతీ పాలన ప్రవేశపెట్టుకొనవచ్చును, కానీ ప్రతి విషయమునకు సర్కారు వారి అనుమతి పొందవలెను. మన్య ప్రజలు కలకాలము బానిసలుగా బతకవలెను. మన్యము మన్యము అని అడవి మంద కోసం గోల చేయదు. అటు చూడుము, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు చక్రవర్తి. అతనికి ఒక్కసారి మొక్కము, గొప్పగా బతుకుము. బ్రిటిష్ సామ్రాజ్యం ఎక్కడుంది రూదర్ఫర్డ్? నీ బ్రిటిష్ సామ్రాజ్యం వర్తకపు మూటలు నెత్తిన పెట్టుకుని మా ఢిల్లీ పాదుషాల ముందు వంగి వంగి సలాములు చేసినప్పుడు ఎక్కడుంది? తలదాచుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు ముందు జోలు పట్టినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రూదర్ఫర్డ్ నీ బ్రిటిష్ సామ్రాజ్యం? రామరాజు ఆశకు లొంగం, అధికారమునకు భయపడవు. మొండితనముతో అమూల్యమగు నీ ప్రాణములు తీయ వరకు మమ్మలను ఎలా బలవంతము చేయుదువు. ఆవేశము విడచి కొంచెం ఆలోచింపుము. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పగలు రేయి కష్టపడుతున్న పట్టెడన్నానికి నోచుకొని నా తమ్ముళ్ళు, ఒంటికి కట్టిన బట్టలు శరీరాన్ని పూర్తిగా కప్పలేకపోతే సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, వీళ్ళందరినీ చూసి ఆవేశపడక ఆవేదన చెందక నీతో మంతనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా దేశాన్ని నాశనం చేసింది రూదర్ఫర్డ్. ఆ నాశనాన్ని కళ్ళారా చూసిన ఈ గుండె కరుడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. ఈ దేశంలో మీ రాజ్యాధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి తెల్ల ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన్మరణ పోరాటమే. ఆ విధంగా ఆ సన్నివేశం చెప్పుకోవచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బంగార్. ఇప్పుడు వీళ్ళు శ్రీ విఘ్నేశ్వర నృత్య కళానికేతన్ శ్రీమతి నడాదూరి విజయలక్ష్మి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి దీపకరంగి నృత్య ప్రదర్శన సార్. ఇది మీరు ఎక్కడ కూడా చూస్తుండే ఐటమ్. ఎందుకంటే 20 మంది ఆర్టిస్టులు యోగాని క్లాసికల్ రెండు మిక్స్ చేసి అద్భుతమైనటువంటి ఇది మెలోడీ సాంగ్. ఇది 100%, 200% ఇది ప్రతి ఒక్కరు కూడా మీరు దీన్ని లైక్ చేస్తారని మీకు పర్సనల్ అష్యూరెన్స్ ఇస్తున్నాము. అద్భుతమైనటువంటి ఐటమ్ సార్ ఇది. దయచేసి అందరూ కూడా ఈ యొక్క ఐటమ్ ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం.
వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ వారి యొక్క కోరిక మేరకు ఏఓ కృష్ణ గారు వేదిక మీద వచ్చి దాన వీర శూరకన్న డైలాగ్స్ చెప్పాలని వారి కాలేజీ చైర్మన్ గారు కోరుతున్నారు. దయచేసి ఏఓ కృష్ణ గారి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపుణుల సంస్కృతులకు విలువ రాతలేనందువా ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు ఇది కుల పరీక్షే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది అది జుగుప్సాకరమైన నీ జన్మం ఎట్టిది మట్టి కుండలో పుట్టింది కదయ్యా నీది ఏ కులము ఇంత ఏలా మా పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్ర భార్యకు గంగాలోకను జన్మించలేదా ఈయనది ఏ కులము నాతో చెప్పింతువేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశిపుత్రుండ కాదా అతడు పద్మిని జాతి కన్య వరుంధతి అందు శక్తిని ఆ శక్తి చండాలాగ్ని అందు పరాశరుడు పల్లెపక్షేక మత్స్యగంధి అందు మా తాత వ్యాసుడు విధవరాండ్రైన మా పితామయ్య అంబికతో మా తండ్రి ధృతరాష్ట్రుని అంబాలికతో మా పెద్దండ్రి పాండురాజును మా ఇంటి దాసిచే వీచే ధర్మ నిర్మాణ చర్యలను కీర్తించబడుతున్న ఈ విద్రదేవుని కనలేదా సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో కింకరమైన మా కురువంశము ఏనాడో కుల భ్రష్టమైనది అయిన నేడు కులము అను వ్యర్థవాదంబులెందుకు కబడ్డా. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రెండు నిమిషాల్లో మనం ఈ సభా కార్యక్రమం కొనసాగిస్తాం తెలియజేస్తాను. ఇప్పుడు ఒక చిన్న మెమోంటో డిస్ట్రిబ్యూషన్ ఉంది. మీరు చిన్నపిల్లలు వాళ్ళు దే వాంట్ టు గో ఇమీడియట్లీ దేర్ హౌసెస్. ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ us విత్ us. దయచేసి మా 25 కళా సంఘాల గౌరవాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గౌరవ శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఆ చిన్నారులందరికీ కూడా మెమోంటోస్ ప్రజెంట్ చేస్తూ కోరుతున్నాం. ఇంతటి చక్కటి నాట్యాన్ని మనం చూపించిన వీళ్ళల్లో గురువు ఎవరో చెప్పగలరా మీరు? నాకు తెలియదు, కానీ వీళ్ళలో గురువు ఈ అమ్మాయి వైష్ణవి. నాకు అర్థం కాలేదు. ఈ అమ్మాయి నువ్వేనా అంటే లేదండి నాదని చెప్పన్నారు. నిజంగా నెల్లూరు చరిత్రలో ఇంతటి చక్కటి నాట్యాన్ని మనకి అందించిన గొప్ప ఘనత వైష్ణవి గారి చిన్న పైన కూడా ఒకసారి మీరు చప్పట్లో ఏది ఇంజనీరింగ్ కాలేజీ చాలా చప్పగా ఉందే, ఏంది ఆ యూత్ ఏమైంది, కాలేజీ ఏంది, ఏ వయసులో చేయాలి అల్లర్లు, చప్పట్లో మోగతారు ఉండాలా, ఇంతటి చక్కటి అలా ఉండాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ అనిపించింది. బాబునాయుడు గారు సత్తా ఎందుకు తెలిసింది. ఎందుకంటే ఈ 25 కళా సంఘాలు ₹1 ఆశించుకొని వచ్చారండి. ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా బాబునాయుడు గారికి సన్మానం అంటే ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఎవరు ఆశించకుండా ఈ కార్యక్రమం వచ్చే విమలా కృష్ణ గారు కానీ, కృష్ణయ్య గారు కానీ, శ్రావణి గారు కానీ, అలాగే రెహమాన్ గారు కానీ, అలాగే మనకి అమరావతి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆశించకుండా ఈరోజు చక్కటి. ఎందుకంటే నాకు నిజంగా 25 కళా సంఘాలు నా కుటుంబం అండి. నిజంగా వాళ్ళని చూసి నాకు ఎంత ఆనందం. నేను ఏ పని చెప్పినా కూడా ఏమి ఆశించకుండా వచ్చి ప్రముఖునికి సన్మానం చేసి ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తున్నామంటే వీళ్ళందరి సహకారం. ఈ బిడ్డల్ని మీరు చేయాల్సిందంటే ఆశీర్వదించడం చప్పటతో, ఇంకా వేరే లేదు. వాళ్ళు మీ చప్పట కోసమే ఈ కార్యక్రమం చేసింది. కాబట్టి దయచేసి మీ చప్పట్లు వాళ్ళకి కేటాయించాలని కోరుకుంటూ వైష్ణవ గారికి విజయలక్ష్మి గారు కూడా, వైష్ణవి మదర్ గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. విజయలక్ష్మి గారు వైష్ణవి గారి తల్లి గారు వారు కూడా, అలాగే చంటి కూడా బిజీగా కూడా మాతృదేవోభవ ఎందుకు పెట్టామంటే మనము తల్లిని గర్భంలో నుంచి వచ్చాం.
ఆమె రక్త మాంసాలు అన్నీ కరిగించి మనకి జన్మనిచ్చింది. ఆ తల్లిని మనం మర్చిపోకూడదనే నేను మాతృదేవో అనే పాట పెట్టాను. ఎందుకంటే హృదయాన్ని కదిలిస్తే మనలో ఒక మానవతం, ఒక మంచితనం, ఇతరులకి సహాయం చేయటం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మేము చేసే కార్యక్రమాలు మీ హృదయాన్ని కదిలించి ఇంటికి పోయి తల్లిదండ్రులకి పాదపద్మాలను నమస్కరించాలని నా కోరిక. దయచేసి తల్లిదండ్రులు లేకపోతే మనము లేవు కాబట్టి వాళ్ళని మనం పూజించాలి. కాబట్టి వైష్ణవి తల్లి గారిని ఈరోజు 25 ఎకరాల రాష్ట్రాలు తప్పన మీ చప్పటితో మనం ఆశీర్వదిస్తున్నాం. బాబునాయుడు గారు ఒక 5,000 రూపాయలు మీరు ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్కి ఇచ్చారు. చాలా సంతోషం బాబునాయుడు గారు. అలా ఉండాలి యూత్ అంటే. నేను కూడా మీలోకి వచ్చి అరుస్తాను కాసేపట్లో. యూత్ అంటే అలా ఉండాలి ఎప్పుడు కూడా. జీవితంలో ఆనందం ఏంటంటే కాలేజ్ జీవితమే. తర్వాత పెళ్ళి బిడ్డలు, తర్వాత వృద్ధాప్యం ఇవన్నీ తప్పదు. ఈ 20 సంవత్సరాలు మీరు అనుభవించిన ఆనందం జీవితంలో ఇంకా రాదు. ఇంకా అక్కడి నుంచి అన్ని సమస్యలే, ఉద్యోగాల సమస్యలు, భార్య సమస్యలు, బిడ్డల సమస్యలు, ఈ లోపల వయసు అయిపోతాయి. ఎంజాయ్ చేయాలి బాగా ఈ జీవితాన్ని. నేను కూడా మీతో వస్తాను. నేను బాబునాయుడు గారు 5,000 రూపాయలు వరకు అందజేశారు. మరొకసారి మా కళాసంఘం తరఫున వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విమలాకృష్ణ గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. విమలాకృష్ణ గారిని, ఎందుకంటే ఒక అభినవ డ్యాన్స్ అకాడమీ నడుపుతూ నేను మీ కార్యక్రమంలో నేను వచ్చి నాట్యం చేయాలని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరంటే విమలాకృష్ణ గారు. వారిని చప్పటితో మనం వేదిక మీద ఆశీర్వదిస్తాం. ఎందుకంటే నిజంగా ఒక ఇన్స్టిట్యూట్ అధినేత అయ్యి నేను వచ్చి కార్యక్రమానికి నేను డ్యాన్స్ ప్రదర్శించాలని చెప్పిన మొదటి వ్యక్తి. తప్పకుండా వారి ఇన్స్టిట్యూట్కి మా 25 ఎకరాల సంఘాలు ఎప్పుడు కూడా సపోర్ట్ ఇచ్చి మరొకసారి మీరు చప్పటితో వారిని ఆశీర్వదించాలని కోరుకుంటాం. నాకు చప్పటి వినపట్లేదు. థ్యాంక్ యూ. చంటి గారిని కూడా వేదిక రావాల్సిన చంటి గారిని. చంటి గారు బాలకృష్ణ పాట వేసిన చంటి గారు. ఓకే, థ్యాంక్ యూ చంటి గారు తర్వాత వచ్చినందుకు. శ్రావణి ఆ అమ్మాయికి సుశీల అని పేరు పెట్టడం, నెల్లూరు సుశీల. అంత చక్కటి గొంతుతో మీకు మంచి పాట ఇచ్చినందుకు ఆ బిడ్డకి మీరు ఇచ్చే ఆశీర్వాదం ఇది. జీవితంలో మనం ఎంత సంపాదించినా కూడా మనం ఏమి ఎత్తుకుపోవండి, అన్నీ వదిలేసుకోవాల్సిందే. మనం అనుభవించిన జీవితం ఈ చప్పట్లు ఈ ఆనందమే మళ్ళీ మిగిలేది. ఆస్తులు ఏవి మనం ఎత్తుకుపోవు, అన్నీ వదిలేసుకోవాల్సిందే. కాబట్టి తప్పకుండా మీరు అందరూ ఆనందంగా ఈ బిడ్డని చప్పటితో మీరు ఒక్కసారి ఆశిస్తారని కోరుకుంటాం. కృష్ణ గారిని, వేరు భాష కృష్ణ గారిని, గూడూరు కృష్ణ గారు వీరు కోటీశ్వర్లండి. కానీ వీరి పాప వీరు కూడా ఎంతో చక్కగా వచ్చి బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమం గురించి పాట పాడేందుకు ఒకసారి మన ఘంటసాల గారి పాటను మరొకసారి ఇచ్చేందుకు మరొకసారి చప్పటితో వాళ్ళు కోరుకుంటాం. ఇదే హుషారు చివరి దాకుండా, లేదంటే నేను మీలో వచ్చి కూర్చుంటాను. థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్ యూ మేడం.